జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. అందరికి నమస్కారం అండి. నమస్కారం సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకట ఊటుకూరి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ మనం ఒక ఎస్టీ కాలనీ రామాలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులను అడిగి ఈ దేవాలయం యొక్క విశేషాలు, అలాగే దాన ధర్మ ట్రస్ట్ సమర్పించినటువంటి విగ్రహదాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న విశేషాలు సార్, ఈ దేవాలయం గురించి ఊరు పేరు గ్రామం ఇది చెప్పి ఇది ఎప్పుడు కట్టుకున్నారు అది ఒకసారి వివరాలు చెప్తారా? ఇది పెద్ద కందుకూరు గ్రామం సార్. ఎస్టీ కాలనీ, అర్ధవీడు మండలము. పెద్ద కందుకూరు గ్రామం, అర్ధవీడు మండలము, ఎస్టీ కాలనీ. ఎస్టీ కాలనీ మేము కట్టి సుమారుగా ఒక 2009లో ఈ దేవాలయం కట్టినాము. 2009లో ఆ తర్వాత మా కాడ స్తోమత లేక నిదానంగా అంతా మెల్ల కట్టుకుంటూ వస్తున్నాము. తర్వాత మొన్న విగ్రహదాతలు వచ్చినాయి, విగ్రహాలు వచ్చినాయి. పోయిన సంవత్సరం వచ్చినాయి. అంటే అప్పటికి ఎన్నాళ్ళు కంప్లీట్ అయ్యి విగ్రహం కోసం వెయిట్ చేశారు మీరు? ఇప్పుడు అప్పటికి 2 సంవత్సరాలు అయింది సార్. ఇది ఈ లెవెల్ పూర్తి అయ్యేసరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. విగ్రహాలు వచ్చినాయి. వెంటనే ఇక ఆయన అనుగ్రహంతో టకటక మాకు ఆ విగ్రహాలు నిలబెట్టుకునే కార్యక్రమం జరిగింది. అంటే 2009 నుంచి మొదలు పెడితే సుమారు 2020 దాకా కట్టుకున్నారు. 20 దాకా అయింది. 22, 23 దాకా అయింది సార్. ఇదంతా మీ ఊర్లో ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు దాతల సాయంతో కట్టుకున్నారు? దాతలు సాయం సార్. మా ఇంటి ఊరు వరకు వేసుకున్న వరకే, మా ఇళ్ళ వరకు వేసుకున్న వరకే. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? మీ మా ఇల్లు 70-80 కిలోమీటర్లు, 120 కుటుంబాలు ఉంటాయి. 120 కుటుంబాలు ఉంటాయి. అందరికి తలా కాస్త వేసుకొని వేసుకున్నాము. ఇక తర్వాత మిగిలింది అయిపోయింది సార్. గోపురం అయిపోయింది. తర్వాత కాంపౌండ్ ఉంది చుట్టూ. తర్వాత ధ్వజస్తంభం ఉంది. ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి. ఏమన్నా దానకర్తలు ఎవరైనా ఉంటే చేయగలిగితే బాగుంటుంది. ఒకసారి బయట కూడా చూపించండి సూర్య. దేవస్థానం గోపురానికి చేస్తాము అన్నారు సార్. అది మరి ఇంకా మేడం చెప్పింది. మరి అదే సార్ ఉన్నది గోపురం ఒకటి, తర్వాత చుట్టూ కాంపౌండ్ ఒకటి, ధ్వజస్తంభం ఒకటి. ఈ 3 అయిపోయి. ఇప్పుడు మీ కాలనీలో కళ్యాణం చేసుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఏమన్నా ఉందా? ఫంక్షన్ హాల్ అలాంటి? ఫంక్షన్ హాల్ లేదు సార్. అదే అవుతుంది. ఇదే అయితే సార్. మీ ఊర్లో ఎన్ని గడపలు, ఎంతమంది ఉంటారు? 120 మా కుటుంబాలు సార్. ఎస్టీ కాలనీ వాళ్ళు. మిగతా ఊరు వాళ్ళు రెడ్డిసు, తర్వాత ఈ బలిజ, బోయ, గొల్ల, సాగలు, వాళ్ళు అక్కడ వాళ్ళ గుడి సార్. అది ఇదే కాలనీనే? లేదు, ఇదే కాలనీకి సంబంధించి మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రత్యేకంగా దేవాలయాలకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో దాంట్లో భాగంగానే సాయి భక్త బృందం అని రాఘవేంద్ర మల్లాది గారు మీకు విగ్రహదాతలు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ దేవాలయం విగ్రహాలు వచ్చిన తర్వాత మీకు రోజు పూజలు అవి చేసుకుంటున్నారా? శనివారం చేసుకుంటున్నాము. చేతులు మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి చేసుకుంటారు. మిగతా రోజులలో శనివారం మాత్రం ఇక్కడ మరి ఇవి చిన్న చిన్న అన్నప్రాసనలు, పూజలు, పెళ్లి అయిన తర్వాత అవన్నీ జరుగుతున్నాయి. శ్రీరామనవమి మీరు ఒక శ్రీరామనవమి అయిందా విగ్రహాలు పెట్టిన తర్వాత? ఇప్పుడు 2వది కూడా అయిపోయింది సార్. సోమలో నిలబెట్టిన తర్వాత 2వది కూడా అయిపోయింది. ఇక 3వది తర్వాత ఈ నెక్స్ట్ 3వ సంవత్సరానికి చేయాలని. భరత్, సో రండి నా దగ్గర రండి. సో మన ఈ దేవాలయానికి మన వాలంటీరు భరత్ ద్వారా ఈ దేవాలయానికి ఇచ్చాము. భరత్, చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. సో మీరేమన్నా చెప్పాలా ఈ దేవాలయం గురించి? ఎట్లా వచ్చింది? మీరు ఎట్లా తెలుసుకున్నారు ఈ దేవాలయం గురించి అంటే చెప్పండి. నాకు ఇక్కడ దేవాలయం కట్టుకున్నాము, మా దగ్గర విగ్రహాలు లేవని అన్నగారు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మనకు దానధర్మ ట్రస్ట్ ద్వారా సూర్య రాట్నాలు అన్నదను చెప్పగానే మనకి ఇక్కడ విగ్రహాలు కూడా, రాముల వారి విగ్రహాలు ఎమ్మటే ఒక నెలలోనే మాకు ఇప్పించారు. కావున దానధర్మ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి దేవాలయాల్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో మరమ్మతులు చేసుకుంటూ, పునరుద్ధరణ చేసుకుంటూ దానధర్మ ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారాలతో మరింత ముందలుగా తీసుకెళ్తారని ఆకాంక్షిస్తూ
మరొకసారి మీ ఎస్టీ కాలనీ రామాలయం దినదిన ప్రవర్ధమానమై మీరు అనుకున్నట్లుగా ముందర అన్నీ కట్టుకుంటారని భావిస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీ పట్టాభిరామ స్వామికి, జై శ్రీ పట్టాభిరామ స్వామికి, జై శ్రీ పట్టాభిరామ స్వామికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మీరు నాకు కప్పుతున్నా ఈ దాతలు కప్పుతున్నట్టు భావంతో తీసుకుంటున్నాను నేను.